देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। माता के बोलो, भारत माता के वंदे मातरम के माता के भारत माता के जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। देश कौन करेगा? हम करेगा, हम करेगा। बोलो भारत माता के वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। बोलो भारत जय श्री राम, जय श्री राम। पाकिस्तान कुत्ते को, पाकिस्तान कुत्ते को, पाकिस्तान कुत्ते को, पाकिस्तान कुत्ते को, डालो साले को, पाकिस्तान कुत्ते को, मार डालो साले को, पाकिस्तान कुत्ते को, मार डालो साले को, पाकिस्तान कुत्ते को, मार डालो साले को, पाकिस्तान कुत्ते को। देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा? కాశ్మీర్లో జరిగిన మారణకాండ, ఇందులో ముఖ్యంగా ఉగ్రవాదులు అంటే ముస్లింలలో అందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ప్రతి ఉగ్రవాది ముస్లిమే. ఈ సమాజానికి వీళ్ళు ఏం చేయాలనుకుంటారు? ఈ ఉగ్రవాదులు ఒక మీరు కులాన్ని, హిందువులందరూ కులాలుగా విభజించబడి మాది ఆ కులం ఈ కులం అని కులాల కొట్లాటలో ఉంటే వాళ్ళు ఒక ఏకైక లక్ష్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ, నువ్వు కన్నడనా, నువ్వు తెలుగా, నువ్వు మరాఠీయా, నువ్వు తమిళ అని ఎవరు అడుగుతలేరు, నీ కులం ఏంటిదని అడుగుతలేరు, నువ్వు హిందువా ముస్లిమా, వాళ్ళకి కావాల్సింది హిందువులే టార్గెట్. హిందువు అని తెలవని మరుక్షణమే చంపివేయడం జరుగుతుంది. ఈ విధంగా మారణ హోమము భారతదేశంలో మెజార్టీ హిందువులైన భారతదేశంలో ముస్లింలు కావాలని పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారతదేశంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు అండగా ఉంటూ వాళ్ళకు ఇక్కడ రక్షణ కల్పిస్తూ హిందువులపై దాడి చేస్తూ హిందువుల మరణానికి కారణమవుతుంది. నిన్నటి రోజున మరణించిన ప్రతి ఒక్క హిందువు ఆత్మ శాంతించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే ఏదైతే కొన్ని పార్టీలు ఉన్నాయో, రాజకీయ పార్టీలు, వాక్బోర్డు బిల్లు, అందులో ముస్లింలకు కూడా చాలా ముస్లింలకు అనుకూలంగా ఉన్నది. దాన్ని ధనిక వర్గాలైన ముస్లింలు, కొన్ని రాజకీయ పార్టీలు తొత్తులు, మన ఉదాహరణ కాంగ్రెసే ఉన్నది, బీఆర్ఎస్ఏ ఉన్నది, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి పార్టీలు ఉన్నన్ని రోజులు భారతదేశంలో హిందువులకు రక్షణ లేదు. హిందువులకు రక్షణ ఉండాలంటే హిందువులు ఇప్పుడే ఆలోచించాలి. ఇదే సమయం మించిపోతే మళ్ళీ మనకు నష్టం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఆలోచించి మన దేశ రక్షణ కోసము ఏ పార్టీ కట్టుబడి ఉన్నదని ఆ పార్టీని ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నది. హిందువులు కులాలుగా కాకుండా హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీకి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఇది ఎప్పుడైతే ఇది జరగదో హిందువులు విభజించబడి చంపబడతారు. కాబట్టి హిందువులు రక్షించాలంటే ఏకైక మార్గం హిందువులందరూ సంఘటితమై ఒక్కటై రాజకీయాలకు అతీతంగా హిందూ ధర్మానికి ఏ పార్టీ అయితే కట్టుబడినదో ఆ పార్టీకి అందరూ మద్దతు ఇచ్చిన రోజే ఈ ధర్మం నిలబడుతుంది, హిందువుల మనుగడ సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.